మత్స్యకామరునికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు అది ఏ అవినీతులు అయితే 10 సంవత్సరాలు మునిగి తేలిండ్రో ప్రజల సొమ్ము దొబ్బి తిన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజాపాలనలో గట్లనే ఉంటుందని వాళ్ళకి అపోహలో ఉన్నారు. అందుకే అంటున్నాను నేను, పగటి కళలు కనుక బయటకు వచ్చేసాయి. అధికారం కోసము ఇష్టారాజ్యంగా అధికారము రావడం కోసము ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, ఎన్ని యూట్యూబ్లైనా పెట్టుకోవచ్చు అని గతంలోనే కేటీఆర్ చెప్పినారు. ఇవాళ గదే ఫాలో అవుతున్నట్టుగా నాకు కనబడుతున్నది. ఇవాళ సీతక్క అనేటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమయ్యి సమస్యల నుంచి పోరాటాల నుంచి నాయకురాలుగా ఎదిగి ఇక్కడికి వచ్చింది. ఎవరో ఇంపోర్టెడ్ లెక్కని కేటీఆర్ లెక్క ఆమె ఇక్కడికి రాలే, రాజకీయాల్లోకి రాలే ఆమె. ఇప్పటికీ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకమైన వ్యవహార శైలి ఆమె దగ్గర ఉంటుంది. సో ప్రజలకి అందుబాటులో ఉండాలి, సాధ్యమైనంత వరకు నేను ఏం చేయగలుగుతాను ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకి ఆమె ప్రాక్టికల్గా చూపిస్తున్నటువంటి వ్యక్తి. కరోనా సమయంలో మీరు ఇళ్లలో పడితే ఆమె జనాలతో తిరిగినటువంటి వ్యక్తి. మీకు నచ్చినట్టుగా పదే పదే వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాను. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతున్నాను, టెండర్ ఎంఓయూ జరిగిందే 44 కోట్లకు, 54 కోట్లు ఎక్కడయింది? అదే ఫస్ట్ ఫేక్. రెండోది, ఎవరైతే ఆరోపిస్తున్నారో బానిస సమితి నాయకుడు, ఆ నాయకుడు చెప్పింది ఏంటి? 17 మార్చి నాడు ఫస్ట్ ఫోన్ యొక్క యాక్చువల్ ప్రైస్ 11,000 కమిషన్. అది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయన ఏం చేశాడు లెక్క? 38,180 ఫోన్లకి 54 కోట్లు అయితే అవి డివైడ్ చేసి ఒక ఫోన్ 14,412 రూపాయలు పడుతుందని చెప్పినాడు. నీకు నచ్చిన లెక్కలు నువ్వు మల్టిప్లై చేసుకుంటే నేనేం చేస్తా దానికి? యాక్చువల్గా 44 కోట్ల రూపాయలు 11,665 రూపాయలకి మనం కొనుగోలు చేసినాం. 44 కోట్ల 42 లక్షలతోటి 38,130 ఫోన్లని మనం ఇక్కడ కొనుగోలు చేసినాం. ఆ కొనుగోలు చేసినప్పుడు దాన్ని బట్టి లెక్క చేయి, తెలుస్తుంది కదా నీకు. లెక్కలు బాగా తెలుసు కదా, నిన్న ట్విట్టర్లో పెట్టినాడు ఇవి కూడా రాదా మీకు అని. నీకు బాగా తెలిసిన బాగా చదువుకున్నాయో కదా, ముందస్తు ఆ బాగా దాన్ని తెలుసుకున్నాడు కదా, మరి నువ్వు చెక్ చేసుకోదానని అడుగుతున్నాను నేను. కాబట్టి నీ మాటనే నీ నోటనే 2 మాటలు చెప్పినావు. 11,999 సామ్సంగ్ 06 మోడల్ అని చెప్పినావు. ఇంకొక రోజు అదే ఫోను 8,249 రూపాయలని ఇంకో రోజు చెప్పినావు. నరం లేని నాలుక, నీ నోటికి ఏదొస్తే అది, ఏది దోస్తే అది చెప్పి ఇది సీతక్క చేసిందని ఆమె పైన రుద్దితే మేమెందుకు పడతాము, మాకేం సంబంధం అని అడుగుతున్నాం. అయితే సీతక్క బతకలేదా? సీతక్క పంచపక్ష పరమాణాలు తినేదే, నిత్యం లేస్తే సీతక్క బంగ్లాలో తిరుగుతుంది, ఏసీ లేకుండా ఉండలేదు. సీతక్క ఏమంటారు లగ్జరీ కార్లలో తిరుగుతుంది, విల్లాలు ఉన్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి, వజ్ర వైద్యులు వెళ్ళసుకొని తిరుగుతుంది కదా సీతక్క. కాబట్టి ఇట్లాంటి కుంభకోణాలు చేస్తుంది. సిగ్గుండాల కొంచెం అన్న మాట్లాడడానికి. మనిషిని బట్టైనా ఎవరు ఏందని తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా అని అడుగుతున్నాను నేను. అందుకనే బానిసత్వాన్ని వీడితే అన్ని చక్కగా వస్తాయి స్టేట్మెంట్. బానిసత్వంతోనే నీ రాజకీయం కొనసాగిస్తున్నావు. ఇవాళ నీ రాజకీయం ఎట్లుందంటే కేటీఆర్ మెప్పు పొందితే చాలనుకుంటున్నావు. ఇవాళ ప్రజలు ఏమనుకుంటారో నీకు అవసరం లేదు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, జరిగిన అవినీతి ఎక్కడ ఉన్నదో దమ్ము ఉంటే నేను ఏడికైనా సిద్ధం, ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను నేను. అది వదిలేసి జస్ట్ నా మీడియా ఉన్నది, నా సోషల్ మీడియా ఉన్నది, నేను మాట్లాడతా, జనాల్లో ఏదైనా అడుగుకోక. నాకు ఏమంటారు, పెయిడ్ బ్యాచ్ అన్నటువంటి సోషల్ మీడియా బ్యాచ్ పనిచేస్తుంది ఒక 5 కోట్లతోటి. కాబట్టి ఇవాళ దాన్ని నడిపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి క్లియర్గా ఇవాళ నేను మీడియా సాక్షిగా ప్రజల ముందు వాస్తవాలు ఆధారాలతో సహా నేను ముందు పెట్టినాను. ఇక్కడ ఎలాంటిది జరగలేదు, ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా థర్డ్ ఏదైతే ఉన్నదో మనము థర్డ్ పార్టీ ఏదైతే టీజీటీఎస్ ద్వారా చేస్తున్నామో అది టెండరు. సో ఇక్కడ ఇది సెంట్రల్ది జమ్ పోర్టల్ ద్వారా జరిగినటువంటి టెండరు. ఈ టెండర్లోనే జరిగినటువంటి దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉన్నదానికి పదే పదే ఇక్కడేమో జరిగిపోయింది అనుకుంటే అది మీ యొక్క ఏమంటారు, మీ వెకిలితనానికి, మీ దౌర్భాగ్యానికి నిదర్శనం చెప్పాల్సిన అవసరం. అంటే నువ్వు మాట్లాడితే ప్రజాపాలన అని అడుగుతున్నాను నేను. బానిసత్వం ఉన్నోడు, నిరంకుశత్వంగా పాలించేటోడు ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. నా ముఖ్యమంత్రి వాళ్ళు అందరినీ కలుస్తున్నాడు, నీ నాయకుడు కలిసిండా? ఇలా ప్రతిపక్ష నాయకులు అయితే ఫామ్ హౌస్లో వంతాడు, కనీసం జనాల మధ్యలో కలుస్తున్నాడా? గజ్వేలే మొన్న ఏది ఫ్లక్కార్లు పట్టుకొని తిరుగుతున్నారు, రిప్రజెంటేషన్ మా సార్కి ఇద్దామని పోతే రాణిస్తలేరని ఆడేమో గేటుకో దేనికో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, అంబేద్కర్కి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మీ దగ్గర గజ్వేల్లో. గది మీ యొక్క చరిత్ర, గది మీ యొక్క నీతి. సో నీతి జాతి లేనోడు మమ్మల్ని విమర్శిస్తే ఊరుకోము. ఇవాళ అఫీషియల్ ట్విట్టర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో 30 కోట్ల కుంభకోణం అని మీరు పెట్టినారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కేసీఆర్ గారికి లీగల్ నోటీస్ పంపించినాం. స్పందించండి, సమాధానం ఇవ్వండి దమ్ముంటే. కాబట్టి పార్టీ ప్రెసిడెంట్గా నీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే దౌర్భాగ్య పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి కళ్ళు తెరవాయా, ఫామ్ హౌస్ వదిలేసి ప్రగతి బాగుంటారు, నీ యొక్క పార్టీ ఆఫీస్కి వస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నువ్వు ఉండగానే కొడుకు ముఖ్యమంత్రి కావాలని అడిగినాడు, ఇవాళ నిన్నే ముందుగానే తీసేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా
సీతక్క పైన కానీ మంత్రుల పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన కానీ పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకోనియమని మాత్రం తెలియజేస్తున్నా. గతంలోనే చెప్పిన చీరి చింత గడతా అని డెఫినెట్గా కట్టి తీరుతా. ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చినాము, వాళ్ళ లీగల్ టీం రెస్పాండ్ అవుతుందా లేదా చూడాలి. మాకెందుకు లీగల్ నోటీస్ ఇస్తారని ప్రెస్ మీట్ పెట్టినాడు. మనం తప్పు చేయకపోతే ఈ అంటున్నా, అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? లీగల్ నోటీస్ ఇచ్చినా దానికి బాధ్యత వహించాలి కదా. సో నువ్వు ఎవరిని ఆరోపిస్తున్నావు? నా యొక్క స్వేచ్ఛకి భంగం కలిగకుండా, నా యొక్క పేరుకు ఇవాళ ఎలాంటి భంగం కలిగినంత వరకు నువ్వేమన్నా చేసుకోవచ్చు. సో ఇవాళ సమాజంలో నిత్యంగా ఉంటూ అసెంబ్లీ సాక్షిగా మీరు చేసే అవినీతి పైన, మీరు చేసే తప్పులను ఎండగడుతూ వాస్తవాలను తెప్పుతున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి మీ యొక్క ద్వంద్వ వైఖరికి, మీ అవినీతి వైఖరి పైన పోరాటం చేస్తున్న సీతక్కను అవినీతి మరకలంటించే ప్రయత్నం చేస్తే బురద జల్లితే బురదను జల్లించుకోనికే సిద్ధంగా లేము. డెఫినెట్గా దానికి తగ్గట్టుగానే రియాక్షన్ ఉంటుందని చెప్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.